కోటి కోసం కూటి విద్యలు అంటే ఇవే. ఒక్కసారి ఈ మాటలు వినండి. వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు. ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఆయన వర్షాన్ని ఒక్కటే ఆపలేదు అందశ్రీ గారు. పథకాలను ఆపిండు, పిల్లలకి పౌష్టికాహారాన్ని ఆపిండు, ఎరువులను ఆపిండు, రైతు బంధు ఆపిండు, రైతు బీమా ఆపిండు, దళిత బంధు ఆపిండు, దళిత బీమా ఆపిండు, సంక్షేమాన్ని ఆపిండు, అభివృద్ధిని ఆపిండు, పెట్టుబడులను ఆపిండు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును ఆపిండు. వర్షం ఆగిందో మీకు ఆ వర్ణదేవునికి తెలవాలి కానీ ఇవన్నీ ఆగినట్టు తెలంగాణ సమాజానికి తెలుసు. నిజంగా 1 కోటి రూపాయల కోసమా ఇవన్నీ మీరు మాట్లాడేది? ఏమంటానంటే ఇంకా కేసీఆర్ గారిని ఓడించి ప్రపంచంలో అంటే నోబెల్ బహుమతి, ఆస్కార్ బహుమతి తోటి ఇంకో బహుమతి ఏదో ఇచ్చిండు నిన్న అందశ్రీ గారు. ఎస్, రాజకీయాల్లో గెలుపోవటంలు అనేవి సర్వసహజం. గెలిచిన వాళ్ళు గెలిపించిన ప్రజల గురించి ఆలోచించాలి కానీ ఎంతసేపు నేను ఓడగొట్టినా అంటే అది మీ పిచ్చికి పరాకాష్ట. అది నిజంగా కూడా 1 కోటి రూపాయలకు మీరు ఇట్లా మాట్లాడతారంటే మేమందరం చందాలు వేసుకొని ఇస్తాము. తెలంగాణలో నిరుద్యోగ యువత గురించి మాట్లాడండి, మహిళలకు ఇస్తాన 2500 గురించి మాట్లాడండి, 6 గ్యారంటీల గురించి మాట్లాడండి, 420 హామీల గురించి మాట్లాడండి. ఎందుకంటే చాలా మందికి అవకాశం దొరుకుతలేదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం రేవంత్ రెడ్డి గారిని కలవలేకపోతున్నామని చెప్తున్నారు. మీకు ఎట్లా అట్లాంటి సమయం దొరుకుతుంది కదా, మీరు అట్లాంటివి మాట్లాడండి. అంతేగాని నాకు కావాల్సినవి నాకు వచ్చినాయి ఎవడెట్టు పోతే ఏందన్నట్టు. ఇంకా అదృష్టం ఏంటంటే మీరెవరో తెలంగాణ సమాజానికి చాలా మటుకు తెలియదు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకుంటలేరు. కానీ మీరు కూడా ఇట్లాంటివి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇకపైనైనా సరే మీరు తెలంగాణ సమాజం గురించి ఆలోచించాలి, మీ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కాదని చెప్పేసి మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.